చాలా మంది సమాజపు వ్యక్తులు ఎవరైతే యూదులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, కొంతమంది వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఈ పత్రిక మీ క్రైస్తవులు ఎంత మోసపూరితమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే, ఏ పత్రికలు ఎవరికి రాశారో తెలియని గుడ్డోళ్ళరా మీరు అని మాట్లాడారు. ఎందుకు అంత తెలివిగా వాళ్ళు ఎలా మాట్లాడారు అని అడిగితే, వాళ్ళు మాట్లాడారు తెలుసా? ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక క్రైస్తవులది కాదు అన్నారు. ఎలా చెప్పగలవు నువ్వు అని అంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో రాసినటువంటి రాత చూడండి ఒకసారి. ఏమని చెప్పాడు అక్కడ? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పిరా. ఎందుకు ఎవరికి రాశారట? 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే ఎవరు? ఇశ్రాయేలు. యాకోబు గారి గర్భవాసం వచ్చిన 12 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోత్రకర్తలు. వాళ్ళని ఏమంటారంటే ఇశ్రాయేలీలు. వీళ్ళు ఏమైపోరండి తెలిసిదిగో, ఎవరికి రాశారు ఈ పత్రిక అంటే, అన్య దేశముల యందు ఈ 12 గోత్రముల వారు చెదిరిపోరు, చెదిరిపోయిన వారికి రాశారు. అంటే ఈ పత్రిక ఎవరికి? 12 గోత్రాల కంటే ఇశ్రాయేలీలకి. ఇప్పుడు చూసారా ఆన్సర్ మీరే చెప్పారు, ఇశ్రాయేలీకి. మరి ఇశ్రాయేలీలకి అన్నప్పుడు మీరెందుకు వాడుతున్నారు? ఇది వాళ్ళకి రాశారు. ఇది వాళ్ళకి రాసింది మనకు ఉపయోగపడుతుందని అనకూడదు, ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఏంటి అని అడిగితే, ఇది మీది కాదు అని కొంతమంది సమాజం వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలు. అది మనకు తెలియాలి. ఎలాగా దీనికి ఆన్సర్ ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే, ఈ 12 గోత్రములు ఏవైతే ఉన్నాయో ఈ 12 గోత్రముల వారికే రాశారు. అవి అన్య దేశంలో ఎందుకు చెదరపోయిన 12 గోత్రముల వారికే రాశారు. ఆ రాయబడినటువంటి 12 గోత్రముల యొక్క హిస్టరీ మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాలు ఒకసారి ఓపెన్ చేయండి. వీళ్ళెవరో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు అని చెప్పాడు. ఇప్పుడు చెదరిపోయిన వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చెదరిపోయారంట. ఆ చెదరిపోయిన వాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? సంఘం అన్నది. అంటే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, మొట్టమొదటిగా సంఘం ప్రారంభమైంది ఇశ్రాయేలు జనాంగంతో ప్రారంభించాడు దేవుడు. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి దేవుడు వాక్యం ప్రకటింపబడినప్పుడు వాళ్ళు మారారు. ఆ మారిన వారు చేసిన పనులు తెలుసా? వాళ్ళ క్రైస్తవులుగా ఎప్పుడైతే మారారో యూదులు వాళ్ళు హింసించడం ప్రారంభించారు. రోమా ప్రభుత్వం వీరి మీద కొరడా చులించడం ప్రవర్తించినప్పుడు వీటిని తాళలేక వాళ్ళు ఏం చేశారో తెలుసా? యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్కనున్న చుట్టుపక్కల అన్య దేశాలకు పారిపోయారట. అలా పారిపోయినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలీయుల జాతిలోంచి వచ్చిన ఆ విశ్వాసులైన క్రైస్తవుల గురించి ఆ 12 గోత్రాలకి రాయడం జరిగింది. అంటే ఇప్పుడు యాకోబు పత్రిక రాసింది 12 మంది గోత్రాల వారికే. అంటే ఆ 12 మంది గోత్రాలు ఎవరనుకున్నారు? సంఘం. ప్రారంభ శతాబ్దపు మొట్టమొదటి సంఘం. అది ప్రారంభ సంఘం ఏదైతే ఉందో అది 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగంలోంచి సంఘం అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత అన్యులు అందులోకి యాడ్ అవడం జరిగింది. ఆ విషయం మనకు అర్థమై వాళ్ళకి సమాధానం మనం చెప్పాలి. ఎందుకంటే ఏతు అడిగిన వాడికి సాత్వికంగా చెప్పాలి, జాగ్రత్తగాను సమాధానం.